ఫ్రెండ్స్, నా పేరు అయ్యప్ప. ఈరోజు మనం రీజనింగ్లో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ స్కోరింగ్ టాపిక్ సిలోజిజమ్స్ చెప్తున్నాము. సిలోజిజమ్స్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన ఛానల్ నుంచి చాలామంది సిలోజిజమ్స్ టాపిక్ చెప్పమని అడిగారు. మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో శ్రీలక్ష్మి ఛానల్ అని టైప్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తున్నాం. సిలోజిజమ్స్ మెయిన్గా 3 లెవెల్స్గా చెప్తానండి మీకు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ముందు బేసిక్గా మనం సిలోజిజమ్స్ చూడాల్సింది ఏంటంటే అండి, సిలోజిజమ్స్ క్వశ్చన్స్ మనం ఎలా అడుగుతారంటే, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, ఇలాంటి స్టేట్మెంట్ మనకు ఒకటి కనిపిస్తుందండి. అలాగే సమ్ బుక్స్ ఆర్ పెన్స్, ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి కనిపిస్తుందండి. అలాగే నో బుక్ ఈజ్ పెన్, నో బుక్ ఈజ్ పెన్. ఇలా మనకి సిలోజిజమ్స్ లో మెయిన్ గా ఈ 3 స్టేట్మెంట్లు కనిపిస్తాయండి. ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అనేటప్పుడు మనం వెన్ డయాగ్రామ్ ఎలా వేసుకోవాలంటే, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అనేదానికి వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలండి. అలాగే సమ్ బుక్స్ ఆర్ పెన్స్, సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అంటే సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అనేదానికి వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలండి. అలాగే నో బుక్ ఈజ్ పెన్, నో బుక్ ఈజ్ పెన్ అనేదానికి నో బుక్ ఈజ్ పెన్, దానికి వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలండి. ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అనేదానికి వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలి. సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అనేదానికి వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలి. అలాగే నో బుక్ ఈజ్ పెన్ అనేదానికి వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలండి. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ లో ఏది ఉందో అది మాత్రమే వేసుకుంటే సరిపోద్ది, ఎక్స్ట్రాగా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. లెవెల్ 1లో మనకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయండి, ఇలా 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు, 2 కన్క్లూజన్ ఇస్తాడు. వీళ్ళకి ఓన్లీ 1 ఫాలోస్, 2 ఫాలోస్, ఎయిదర్ 1 or 2 ఫాలోస్, నైదర్ 1 or 2 ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలోస్ అని ఉంటాయండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వెన్ డయాగ్రామ్ ఈ స్టేట్మెంట్ మనం వెన్ డయాగ్రామ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఆల్ ఫారెస్ట్స్ ఆర్ రివర్స్. ఆల్ ఫారెస్ట్స్ ఆర్ రివర్స్ అండి. ఆల్ ఫారెస్ట్స్ ఆర్ రివర్స్. సెకండ్ స్టేట్మెంట్, సమ్ రివర్స్ ఆర్ ట్రీస్. సమ్ రివర్స్ ఆర్ ట్రీస్ అని నేను ఎలా చేస్తున్నానండి. మీకు డౌట్ వస్తుంది, సమ్ రివర్స్ ఆర్ ట్రీస్ అన్నప్పుడు ఈ ట్రీస్ ఇక్కడ వేయచ్చా, ఇక్కడ వేయచ్చా, ఇక్కడ వేయచ్చా అని. ఎక్కడ పడితే అక్కడ వేయచ్చు, కానీ మన అనవసరంగా స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడో అలా ఫాలో అండ్ డయాగ్రామ్ వేస్తే మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకని నేను అటు సమ్ రివర్స్ ఆర్ ట్రీస్ అన్నాడు కాబట్టి నేను ట్రీస్ ఇక్కడ వేసానండి. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. సమ్ ఫారెస్ట్స్ ఆర్ రివర్స్ అంటున్నాడు. కొన్ని ఫారెస్ట్ రివర్స్ అండి. సమ్ ఫారెస్ట్స్ ఆర్ రివర్స్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఆల్ ఫారెస్ట్స్ ఆర్ రివర్స్. ఫారెస్ట్ అన్ని రివర్స్ అయినప్పుడు సమ్ ఫారెస్ట్ రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కదండి. అందుకని సమ్ ఫారెస్ట్ ఆర్ రివర్స్ ఖచ్చితంగా అవుద్దండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఫాలో అవుద్ది, ఎందుకంటే ఇక్కడ రివర్స్లోనే ఫారెస్ట్ అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు సమ్ ఫారెస్ట్ రివర్స్ అవ్వేదానికి ఖచ్చితంగా అవకాశం ఉందండి. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటంటే, సమ్ ట్రీస్ ఆర్ ఫారెస్ట్ అండి. సమ్ ట్రీస్ ఆర్ ఫారెస్ట్ అని అడుగుతున్నాడు. ట్రీస్ ఇక్కడ ఉందండి, ఫారెస్ట్ ఇక్కడ ఉంది. కానీ మనం వేసుకున్న వెన్ డయాగ్రామ్లో చూడండి, ఫారెస్ట్ ఇక్కడ ఉంది, ట్రీస్ ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ కన్క్లూజన్ ఏం ఇచ్చాడు, సమ్ ట్రీస్ ఆర్ ఫారెస్ట్. సమ్ ట్రీస్ ఆర్ ఫారెస్ట్ అవుతున్నాయండి, అవ్వట్లేదు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అంటే ఇప్పుడు మనకి సొల్యూషన్ ఏమొచ్చింది, ఓన్లీ 1 ఫాలోస్. ఇందులో మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఆల్ ప్లానెట్స్ ఆర్ మూన్స్, ఆల్ మూన్స్ ఆర్ స్టార్స్ అండి. అలాగే కన్క్లూజన్స్ ఆల్ మూన్స్ ఆర్ ప్లానెట్స్, ఆల్ ప్లానెట్స్ ఆర్ స్టార్స్. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా వెన్ డయాగ్రామ్ వేసుకుందాం వీటికి. స్టేట్మెంట్ 1 ఆల్ ప్లానెట్స్ ఆర్ మూన్స్, ఆల్ ప్లానెట్స్ ఆర్ మూన్స్. నెక్స్ట్ ఆల్ మూన్స్ ఆర్ స్టార్స్, ఆల్ మూన్స్ ఆర్ స్టార్స్ అండి. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి. కన్క్లూజన్ లో మనకి ఏదైనా ఇచ్చాడు, ఆల్ మూన్స్ ఆర్ ప్లానెట్స్. చూడండి ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్ లో క్లియర్ గా తెలిసిపోతుంది మూన్స్ అన్ని ప్లానెట్స్ అవుతున్నాయని అడుగుతున్నాడు. అలాగే ఆల్ మూన్స్ ఆర్ ప్లానెట్స్, ఆల్ ప్లానెట్స్ మూన్స్ అవుతున్నాయి కానీ ఆల్ మూన్స్ ప్లానెట్స్ అవట్లేదు. చూడండి వెన్ డయాగ్రామ్ క్లియర్ గా ఆల్ మూన్స్ ఆర్ ప్లానెట్స్, ఆల్ మూన్స్ ఆర్ ప్లానెట్స్ అవుతున్నాయా? లేదండి, ఆల్ ప్లానెట్స్ ఆర్ మూన్స్ అవుతున్నాయి. సో ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ రాంగ్. సెకండ్ కన్క్లూజన్ చూడండి, ఆల్ ప్లానెట్స్ ఆర్ స్టార్స్, ప్లానెట్స్ అన్ని స్టార్స్ అవుతున్నాయి అంటున్నాడు. చూడండి ఇక్కడ మనకి క్లియర్ గా కనబడుతుంది వెన్ డయాగ్రామ్ లో ఈ ప్లానెట్స్ అన్ని కూడా స్టార్స్ లో ఉన్నాయి. సో ఆల్ ప్లానెట్స్ ఆర్ స్టార్స్. సెకండ్ కన్క్లూజన్ ఖచ్చితంగా అవుతుందండి. సో సెకండ్ కన్క్లూజన్ ఇస్ కరెక్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ కి ఓన్లీ 2 ఈజ్ ఫాలోస్ అండి ఆన్సర్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, సమ్ బాటిల్స్ ఆర్ పెన్సిల్స్, అలాగే సమ్ పెన్సిల్స్ ఆర్ గ్లాసెస్. దీనికి మనకి ఇందాక చెప్పినట్టుగా వెన్ డయాగ్రామ్ వేస్తామండి. సమ్ బాటిల్స్ ఆర్ పెన్సిల్స్, అలాగే సమ్ పెన్సిల్స్ ఆర్ గ్లాసెస్. ఇప్పుడు కన్క్లూజన్ చూసుకున్నట్లయితే నో గ్లాస్ ఈజ్ బాటిల్ అండి. నో గ్లాస్ ఈజ్ బాటిల్, బాటిల్ ఇక్కడ ఉంది, గ్లాస్ ఇక్కడ ఉంది, రెండాటికి ఎటువంటి కనెక్షన్ లేదు కాబట్టి నో గ్లాస్ ఈజ్ బాటిల్ రైటే. అలాగే సమ్ బాటిల్స్ ఆర్ గ్లాసెస్, సమ్ బాటిల్స్ ఆర్ గ్లాస్ అండి. బాటిల్ ఇక్కడ ఉంది, గ్లాస్ ఇక్కడ ఉంది, సో సెకండ్ అవ్వట్లేదు. కానీ మనం సమ్ నో ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ కన్క్లూజన్స్ లో చూడండి, ఒకటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కన్క్లూజన్ లో గ్లాసెస్ ఉంది, అలాగే సెకండ్ కన్క్లూజన్ లో కూడా గ్లాసెస్ ఉందండి. ఫస్ట్ కన్క్లూజన్ లో వర్డ్ గ్లాసెస్, అలాగే సెకండ్ కన్క్లూజన్ లో కూడా గ్లాస్ అనే కామన్ వర్డ్ ఉందండి. అలాగే ఇక్కడ బాటిల్ అనే వర్డ్ ఉంది, సెకండ్ కన్క్లూజన్ లో కూడా బాటిల్ అనే వర్డ్ ఉందండి. కన్క్లూజన్ లో సమ్ నో వచ్చి సేమ్ వర్డింగ్ పడతాయి. ఇక్కడ గ్లాసెస్ అలాగే సేమ్ గ్లాసెస్ రిపీట్ అయ్యి బాటిల్స్ అలాగే సమ్ బాటిల్స్. ఇప్పుడు చూడండి మనం వెన్ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే నో గ్లాస్ ఈజ్ బాటిల్, నో గ్లాస్ ఈజ్ బాటిల్. గ్లాస్ ఇక్కడ ఉంది, బాటిల్ ఇక్కడ ఉంది, నో గ్లాస్ ఈజ్ బాటిల్ రైటే. కానీ ఇక్కడ సమ్ గ్లాసెస్ ఆర్ బాటిల్స్, సేమ్ ఇక్కడ మనకి గ్లాసెస్ రిపీట్ అయ్యిందండి, బాటిల్ రిపీట్ అయ్యింది. సమ్ గ్లాసెస్ ఆర్ బాటిల్ అవట్లేదు కదా, కానీ అవ్వడానికి అవకాశం ఉంది కదండి. సమ్ గ్లాసెస్ ఆర్ బాటిల్స్. ఇదే వెన్ డయాగ్రామ్ నేను ఇలా వేసినట్లయితే ఇప్పుడు చూడండి సమ్ బాటిల్స్ ఆర్ గ్లాసెస్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. మనకి మీరైతే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కన్క్లూజన్ లో సమ్ నో వచ్చి సేమ్ వర్డింగ్స్ రిపీట్ అయితే గ్లాసెస్ బాటిల్స్ ఇలాంటి సేమ్ వర్డింగ్ రిపీట్ అవుతే మనకి ఇది ఎయిదర్ 1 or 2 ఫాలోస్ అవుతుంది. ఎందుకంటే ఈ డయాగ్రామ్ లో మనకి ఎలా వస్తుంది, ఈ డయాగ్రామ్ మనం ఎలా కూడా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎయిదర్ 1 or 2 ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ లో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే అండి, సమ్ బెల్స్ ఆర్ క్రౌస్, సమ్ టెంట్స్ ఆర్ క్రౌస్. మనం ఇందాక చెప్పినట్టుగా వెన్ డయాగ్రామ్ వేస్తే సమ్ బెల్స్ ఆర్ క్రౌస్, ఇదిగోండి సమ్ బెల్స్ ఆర్ క్రౌస్, సమ్ టెంట్స్ ఆర్ క్రౌస్ అండి. సమ్ టెంట్స్ ఆర్ క్రౌస్. చూడండి మన వెన్ డయాగ్రామ్ వచ్చింది. కన్క్లూజన్స్ ఏమైనా ఇచ్చాడంటే సమ్ టెంట్స్ ఆర్ బెల్స్ అన్నట్టండి. బెల్స్ ఇక్కడ ఉంది, టెంట్స్ ఇక్కడ ఉంది. బెల్స్ కి టెంట్స్ కి ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. అలాగే సమ్ క్రౌస్ ఆర్ టెంట్స్ అన్నాడండి. సమ్ క్రౌస్ ఆర్ టెంట్స్, చూడండి ఇక్కడ సమ్ క్రౌస్ టెంట్స్ అవుతున్నాయి కదా మనకి. కన్క్లూజన్ 2 ఫాలోస్. ఓకే అండి, సిలోజిజమ్స్ లెవెల్ 1 టాపిక్ కంప్లీట్ అయిందండి. మనం నెక్స్ట్ క్లాస్లో మరి ఇంత డీప్గా లెవెల్ 2 డిస్కస్ చేద్దాం. దయచేసి
యూట్యూబ్లో మన శ్రీలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మనం సపోర్ట్ చేయండి. ఎన్టీపీసీకి సంబంధించిన మరికొన్ని రీజనింగ్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ.